సీరియల్‌లో మంచి ట్విస్ట్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆరాధ్యనే మల్లినే ఆరాధ్యనా అని తెలుసుకునే విషయంలో అందరూ పడ్డారనమాట. అయితే గౌతమ్ పెళ్ళిని ఆపే పనిలో పడ్డాడు. సాక్ష్యాలను తీసుకొని వస్తూ ఉన్నాడు. మల్లినే అని చెప్పాలని. ఆరాధ్య ఏంటి అసలు ఈ మల్లి జీవితానికే నాకు సంబంధం లేదు అన్నట్టు సందేశ్‌తో పెళ్లి కొప్పేసుకుంది. చాలా హ్యాపీగా ఆ పెళ్లిలో ఉందనమాట. ఇక సందేశ్ ఏంటంటే గౌతమ్‌ని చంపించేసేయాలి. మామూలుగా అయితే ఆ అబ్బాయి ఎవరి జోలికి వెళ్ళడు. కానీ ఇప్పుడు ఆరాధ్యని తను ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆరాధ్య కోసం గౌతమ్ తిరుగుతున్నాడు కాబట్టి గౌతమ్ అడ్డు తొలగించుకోవాలన్నట్టు అంటే ఒక చిన్న పనిష్మెంట్ లాగా కాళ్ళో చేతిలో ఇంచేసేయాలన్నట్టుగా రౌడీలకి చెప్తాడనమాట. అయితే ఇక మళ్ళీ చాలా హ్యాపీగా పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి మండపానికి వస్తుంది. సందేశ్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు మళ్ళీ ఆరాధ్య కోసం అనమాట. మళ్ళీ విషయంలో మాలినికి అర్థం కాని విషయాలు చాలా. నా కళ్ళ ముందే లోయలో పడిపోయింది. ఇప్పుడేమో ఆరాధ్యగా తిరిగొచ్చింది. అసలు ఎవరు ఈ ఆరాధ్య మళ్ళీ? ఆ పెళ్ళికే వెళ్ళి తేల్చుకుందాం అన్నట్టు మాలిని బయలుదేరింది. ఇక గౌతమ్‌నేమో ఆ రౌడీలు ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తాడు. అయినా కూడా గౌతమ్ ఆ దెబ్బలతో రక్తపు మడుగులో అన్నట్టు వస్తాడనమాట పెళ్లి మండపానికి. మామూలుగా మళ్ళీ ఏంటి గౌతమ్‌కి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు. అటువంటి రక్తపు ముద్దయ్యున్న ఆ గౌతమ్‌ని చూస్తే ఆరాధ్య చలిస్తుందా? మళ్ళీ నిజంగానే అక్కడున్నది మల్లిగానైతే ఖచ్చితంగా గౌతమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తన భర్తకి ఏమైపోయిందో ఏంటన్నట్టుగా. ఈ 2 విషయాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ. ఇంకా మల్లినే ఆరాధ్యలాగా యాక్టింగ్ చేస్తుందా? ఆరాధ్యనేనా అసలు మళ్ళీ చనిపోయిందన్న విషయం ఇక మనం కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.